ఓం నమో వెంకటేశాయ. సాధునాగ్రస్త హృదయ అధునా బిభ్రదుదయ గోవింద గోవింద. భక్తాస్తే పరమాత్మనః ప్రియతరాః ప్రాణాధికా స్వే జనాః సక్తా యద్వదథా పదాంగతివిధా సందర్శకా జీవినాం ముక్తాస్తే పరమాపదస్వయమహోత్వద్భావనా తత్పరాః రిక్తామాదృశమందభాగ్యమతయో పాల్యాస్త్వయా హ్యచ్యుతా అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. దుర్వాసుడంతటి మహాముని గారు సుదర్శన చక్రం వేడికి తాళలేక శ్రీహరి పాదాల మీద పడ్డాడు. అప్పటికే ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. ఎక్కడా తనకి ఆశ్రయం లభించలేదు. చివరికి శ్రీహరి పాదాల మీద పడి నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు అని అన్యథా శరణం నాస్తి అని అన్నాడు. అప్పుడు శ్రీహరి స్వామి ప్రశాంతంగా కొన్ని మాటలు చెప్పాడు. శ్రీ భగవాను వాచ. నువ్వు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చావు, నేను కూడా నిన్నేం కాపాడలేను. ఎందుకంటే నేనేం స్వతంత్రుడిని కాను. నేను స్వతంత్రంగా ఏది పడితే అది చేయగలిగిన వాడిని కాను. అహం భక్తపరాధీనః హి అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయ భక్తైర్భక్తజనప్రియ అని అన్నాడు. ఓ దుర్వాస, నేను భక్తపరాధీనః, భక్తుల యొక్క అదుపులో ఉంటాను, భక్తులు చెప్పినట్లు నడుచుకుంటాను. హి అందువల్ల అస్వతంత్ర ఇవ అస్వతంత్రుడిలాగా ఉంటాను. ద్విజ ఓ బ్రాహ్మణ, నీకు కూడా ఈ విషయం తెలుసు కాబట్టి మరొకసారి చెప్తున్నాను. సాధుభి మంచివాళ్ళు అంటే ఏ ప్రాణికి ఏ అపకారము చేయని వాళ్ళు, భక్తై నా మీద భక్తి కలిగిన వాళ్ళు ఉంటే, తై గ్రస్త హృదయ వాళ్ళ హృదయాన్ని నా హృదయాన్ని మొత్తాన్ని లాగేసుకుని నేనేం చేయాలో ఎలా నడుచుకోవాలో చెప్తే ఆ ప్రకారం నడుచుకుంటాను. సాధుభిః భక్తైః గ్రస్త హృదయ. ఎందుకంటే నేను భక్తజనప్రియ, భక్తజనులంటే ఇష్టంగా ఉండేటువంటి వాడిని, భక్తజనులనే నాకు ప్రియులుగా ఉంచుకున్నవాడిని అని చెప్పాడు. ఏమన్నాడు? నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, నన్ను నమ్మి ఎలా వచ్చావు? నా భక్తుడికి నువ్వు అపరాధం చేసి వస్తే, ఆ భక్తుడికి అపరాధం చేసినందుకు నిన్నేదో వెంటాడుతుంటే దాన్ని నేను రక్షిస్తానని అనుకున్నావా? దాని నుంచి ఎలా కుదురుతుంది?
నేను కూడా వాళ్ళ అధీనంలో ఉన్నవాడినే కదా, భక్తుల అధీనంలో ఉన్నవాడినే కదా, అహం భక్త పరాధీన కదా. కాబట్టి నన్ను నమ్మి ఎలా వచ్చావు అని అడిగాడు. అదేమి స్వామి అలా అంటారు, మీరే కదా సర్వేశ్వరుడు, మీరే కదా సర్వాత్మకుడు, మీరే కదా అందరికీ రక్షణ ఇవ్వవలసిన వాడు అంటే, లేదు అస్వతంత్ర ఇవ, నేను స్వతంత్రుడిని కాను. భక్తపరాధీన, వాళ్ళకి అపకారం జరిగితే, వాళ్ళకి అపరాధం ఎవరైనా చేస్తే వాళ్ళని శిక్షించే విషయంలో నేను స్వతంత్రుడిని కూడా కాదు. నేను అలాంటి వాళ్ళని రక్షించే విషయంలో కూడా స్వతంత్రుడిని కాను. అహం అస్వతంత్ర ఇవ. పోనీ నేను మొత్తం అస్వతంత్రుడిని నేను చెప్పుకోవడం నీకు ఇష్టం లేకపోతే ఇవ, అలాంటి వాడిని అని ఇవకారం ఒకటి చేరుస్తాను. ఓ బ్రాహ్మణ, ఇది బాగా తెలుసుకో, నేను భక్తులు చెప్పినట్లు నడుచుకుంటాను అంతే తప్ప స్వతంత్రంగా ఏ పని చేయను. ఏమిటి అలా అంటావు అంటే, నాకంటూ ఏమీ హృదయం లేదు. నాకు హృదయము, మనస్సు, ఆ మనస్సులో సంస్కారాలు ఇలా అలా అలాంటివేమీ లేవు. ఎందుకంటే నేను పరిశుద్ధ చైతన్య స్వరూపుడిని. కాబట్టి సాధుభిర్గ్రస్త హృదయ, నాకంటూ హృదయం అనేది ఉంటే, నా మనస్సు అనేది ఉంటే, నా భక్తుల మనస్సే నా మనస్సు. సాధుభిర్గ్రస్త హృదయ, ఒకవేళ నాకేమైనా మనస్సు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ వాళ్ళు లాగేసుకున్నట్లే, నా హృదయం అంతా వాళ్ళ దగ్గరే ఉన్నట్టే, వాళ్ళు ఏం ఆలోచిస్తే దాని ప్రకారం నడుచుకుంటాను. అయితే వాళ్ళు చెడుగా ఆలోచిస్తే, శాపాలు పెడితే లేదా శాపనార్థాలు పెడితే వాటన్నిటి కూడా నువ్వు తీరుస్తావా అంటే వాళ్ళలా చేయరు. వాళ్ళు సాధవ, ఇతరులకు అపకారము చేసేవారు కారు. అలాంటి సాధువులు, అలాంటి నా మీదే ప్రేమ ఉన్నవాళ్ళు, విషయప్రీతి లేని వాళ్ళు, అలాంటి వాళ్ళు చెప్పినట్టు నేను నడుచుకుంటాను. వాళ్ళ మనసే నా మనసు అనుకుంటాను. సాధుభి భక్తై గ్రస్త హృదయ. నువ్వేదో ఈరోజు వచ్చి నా కాళ్ళ మీద పడిపోయావు కదా అని నీ మీద నేను ప్రత్యేకించి అభిమానంగా ఉండలేను. లేదా మరొకడెవడో ఇంకో రకంగా ఉన్నాడు, నా కాళ్ళ మీద పడలేదు కదా అని నేనేం వాడిని కోపంగా చూడలేను. ఇద్దరి పట్ల సమంగానే ఉండాలి. కాకపోతే భక్త జనప్రియ, నా మీదే ప్రేమ ఉంచుకున్న వాళ్ళంటే మాత్రం నేను ప్రేమగా ఉంటాను, వాళ్ళ మీద ప్రేమగా ఉంటాను. వాళ్ళ మనస్సే నా మనస్సు అనుకుంటాను. వాళ్ళు ఏమంటే అది అనుకుంటాను. వాళ్ళకి ఎవరైనా అపకారం చేస్తే వాళ్ళని నేను శిక్షించడానికి వెనకాడను అని అంటున్నాడు. అహం భక్త పరాధీన హి అస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయ భక్తైర్భక్తజనప్రియ అని. ఏమైనా ఒంటికి నూనె పూసుకుని తప్పించుకోవడానికి అంటున్నాడా? తన భక్తుడికి అపకారం చేసినందుకు, అపరాధం చేసినందుకు తన భక్తుడి పట్ల ఏమైనా రివెంజ్ లాంటివి తీర్చుకుంటున్నాడా? అలాంటి పనులు చేసేవాడు కాదు. ఎక్కడైనా సమానంగా ఉండేవాడే, ఎక్కడైనా ఒకే రకంగా మాట్లాడేవాడే. ప్రస్తుతం ఉన్న సందర్భానికి ఇదే సమాధానం అని గట్టిగా నమ్మి చెప్తున్నాడు. ఇదే మాటని భగవద్గీతలో కూడా చెప్పాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం అని అక్కడ కూడా చెప్పాడు. అక్కడ చెప్పిన మాటే ఇక్కడ కూడా చెప్తున్నాడు. సమోహం సర్వభూతేషు, నా కాళ్ళ మీద పడ్డా, నన్ను ద్వేషించిన ఇద్దరి పట్ల నేను సమానంగానే ఉంటాను. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నాకంటూ ప్రత్యేకించి ప్రియుడనేవాళ్ళు లేడు, నాకంటే ప్రత్యేకించి ద్వేష్యుడనేవాళ్ళు లేడు. నన్ను ఎవరైనా ద్వేషించవచ్చు, నేను ఎవరిని ద్వేషించను. నన్ను అందరూ ప్రేమించవచ్చు, కానీ నేను ఎవరిని ప్రత్యేకించి ప్రేమించను. అందరి పట్ల సమబుద్ధితోనే ఉంటాను. కానీ ఏ భజంతితు మాం భక్త్యా, ఎవరైతే వాళ్ళంతట వాళ్ళే నన్ను చేరాలి అని కోరుకుని నన్ను చేరిపోతారో, నా మీదే మనసు ఉంచుకుంటారో, మయి తే తేషు చాప్యహం, నా యందు వాళ్ళు ఉంటారు, వాళ్ళ యందు నేను ఉంటాను. నాకంటూ మనసు లేదు కదా, వాళ్ళ మనసంతా నేనే నిండిపోయాను కదా. కాబట్టి నా మనస్సు వాళ్ళ మనస్సు అనే మాట తేడా రాదు. వాళ్ళు ఏం ఆలోచిస్తే నేను అది ఆలోచిస్తున్నట్లే అవుతుంది. దానంతట అదే జరిగిపోతుంది. అంతే తప్ప వాళ్ళ మీద ప్రేమ ఉండి ప్రేమ పెంచుకుని కాదు, అది ఎలా జరిగిపోతుంది. కాబట్టి నా మీద పరమభక్తి అనేదే ప్రధానమైన విషయం. అది ఉంటే వాళ్ళు ఏం చెప్తే జరగవలసిందే అని అక్కడ కూడా చెప్పినట్టే దాదాపుగాను. దాన్నే ఇక్కడ కూడా చెప్పాడు. ఎక్కడ చెప్పినా సమానంగానే మాట్లాడతాడు. ఒకసారి మాట్లాడిన మాటకి మరొకసారి మాట్లాడిన మాటకి తేడా అంటూ రాదు, పెద్ద తేడా రాదు. సందర్భానికి తగ్గట్లుగా చిన్న చిన్న తేడాలు తప్ప ప్రధానమైన విషయాల్లో తేడా రాదు. ఆ తేడా రాకుండానే చెప్పాడు, తేడా రాకుండానే నడుచుకుంటున్నాడు ప్రస్తుతం కూడా. అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్త హృదయ భక్తైర్భక్తజనప్రియ.
ఇంకో విషయం కూడా ఉంది. నాహం ఆత్మానం ఆశాసే మద్భక్తై సాధుభిర్వినా శ్రియంచాత్యంతికీం బ్రహ్మన్ ఏషాం గతిరహం పరా. ఇది కూడా ఉంది. నాకంటూ ఏ కోరిక లేదు, నాకంటూ కావాల్సింది ఏమీ లేదు. నాహం ఆత్మానం ఆశాసే, నా కోసం నేనేమీ కోరుకోను. చిట్ట చివరికి నా ఆత్మస్వరూపాన్ని కూడా నేను కోరుకోను. జీవులందరూ ఆత్మస్వరూపాన్ని కోరుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు. నేను అలా కూడా కోరుకోనక్కర్లేదు. నా సుఖస్వరూపం అఖండ ఆనందం నాకు కావాలి అని కోరుకోనక్కర్లేదు. నాహం ఆత్మానం ఆశాసే మద్భక్తై సాధుభిర్వినా. కాకపోతే నా భక్తులు నాయందే మొత్తం భక్తిని ముంచుకున్న వాళ్ళు, మంచివాళ్ళు, ఇతరులకు అపకారం చేయనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మాత్రం నేనేమైనా కోరుకుంటాను. వాళ్ళకి మంచి జరగాలి అని, వాళ్ళు క్షేమంగా ఉండాలని, వాళ్ళు హాయిగా ఉండాలని కోరుకుంటాను. నాకు అది స్వభావం ఉంది. మద్భక్తై సాధుభిర్వినా. చిట్ట చివరికి నా కోసం నేను ఏమీ కోరుకోను. నన్నే ఎప్పుడూ ఆశ్రయించుకుని ఉండేటువంటి అనపాయిని శక్తిగా ఉండేటువంటి శ్రియం లక్ష్మీదేవిని కూడా నేను ప్రత్యేకించి కోరుకోను. నేను కోరుకోనక్కర్లేదు. ఆవిడే నాతో పాటు కలిసి ఉంటూనే ఉంటుంది. ఆత్యంతికి అసలు ఆవిడ పొరపాటును కూడా నన్ను వీడి ఎటూ పోదు. అలాంటిదైనా సరే ఆవిడ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం లేదు. శ్రియంచ ఆత్యంతికీం బ్రహ్మన్ నాశాసే. లోకంలో జీవులందరూ కూడా మాకు లక్ష్మీదేవి కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఆ లక్ష్మీదేవేమో నాకు శ్రీహరి కావాలి అని కోరుకుంటూ ఉంటుంది. నేను మాత్రం ఈ లక్ష్మీదేవిని కూడా కోరుకోను. ఆవిడ ఆత్యంతికిగా నాతో పాటు ఉంటూ ఉంటుంది. కానీ మద్భక్తై సాధుభిర్వినా, నా భక్తులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం నేను కోరుకుంటూనే ఉంటాను. వాళ్ళకి మంచి జరగాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏషాం గతిరహం పరా. నేను తప్ప వాళ్ళకి గతి లేదు. నేనే వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. అలాంటి వాళ్ళ మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి వాళ్ళ విషయంలో మాత్రమే నేను ఆలోచిస్తాను. వాళ్ళకి మంచి జరగాలి అని నేను కోరుకుంటాను. ఇది నా స్వభావం. నాహమాత్మానమాశాసే మద్భక్తై సాధుభిర్వినా శ్రియంచాత్యంతికీం బ్రహ్మన్ ఏషాం గతిరహం పరా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? గత శ్లోకం ఈ శ్లోకం రెండు కలిపి చూసుకోండి. నా స్వభావానికి ఒక వ్యాఖ్యానం దొరుకుతుంది. పరమాత్మ యొక్క స్వభావం ఏంటి? అన్నిటి పట్ల ఉదాసీనంగా ఉండటం, లేదా అన్నిటి మీద సమదృష్టితో ఉండటం. రెండిటికి పెద్ద తేడా ఏమీ లేదు. సమదృష్టితో ఉండటం లేదా ఉదాసీనంగా ఉండటం. నేను అలా ఉంటున్నాను, నేను ఉదాసీనంగానే ఉంటున్నాను, నేను సమదృష్టితోనే ఉంటున్నాను, నేను అన్నిటినీ సమంగా చూస్తాను లేదా అన్నిటినీ ఉదాసీనంగా చూస్తాను. మీరు అనుకుంటున్నట్టు లక్ష్మీదేవి మీద కూడా నాకు ప్రత్యేక అభిమానం అంటూ లేదు. కానీ నా భక్తుల మీద మాత్రం నాకు ఆలోచన ఉంది. ఎందుకుంది? ఎలా వచ్చింది? నీ ఉదాసీన స్వభావం అనేది ఎక్కడికి పోయింది అని అడుగుతారేమో. వాళ్ళ మనసు నిండా నేనే ఉన్నప్పుడు, వాళ్ళ మనసులో నేను తప్ప మరొకరు లేనప్పుడు వాళ్ళ మనసు నేను ఒకటైపోయినట్లే కదా. మళ్ళీ వాళ్ళ మనసు నా మనసు అయిపోయినట్టయింది కదా. కాబట్టి వాళ్ళ మనసులో ఏది ఆలోచిస్తే, వాళ్ళ మనసులో ఏముంటే, లేదా వాళ్ళ మనసుకి ఏం కావాలంటే, లేదా ఆ మనసున్న జీవుడికి ఏం కావాలంటే అది నాకు కావాలనిపించినట్లే కదా. కాబట్టి అది సహజంగా జరిగిపోతుంది. దాన్ని నేను స్వభావం మార్చుకుని చేయవలసిన అవసరమేమీ లేదు. నా ఉదాసీన స్వభావం అలాగే ఉంది. దాంతోపాటుగా నా మీదే మనసు ఉంచుకున్న వారికి ఎప్పుడూ మంచి జరగాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. రెండిటికీ విరోధం లేదు అని అంటున్నాడు. నాహం ఆత్మానం ఆశాసే మద్భక్తై సాధుభిర్వినా శ్రియంచాత్యంతికీం బ్రహ్మన్ ఏషాం గతిరహం పరా అని. ఇది ఇలా కాకుండా మరొక రకంగా ఎలా ఉంటుందయ్యా? ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం హిత్వా మాం శరణం యాతాః కథం స్థాన్ త్యక్తుముత్సహే. ఈ భక్తులనే వాళ్ళు ఏ దార ఆగార పుత్ర ఆప్తాన్, భార్యల్ని లెక్క చేయరు. భార్య కంటే నీకు ఎవరు ఇష్టము అంటే నాకు పరమాత్మే ఇష్టం అని చెప్తారు. ఆగార ఇంటికంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడతారు.
పుత్రుల కంటే కూడా నన్నే ఇష్టపడతారు. ప్రాణాల కంటే కూడా ఎక్కువ ఇష్టపడతారు. విత్తం లేదా విత్తం కంటే ఎక్కువ నన్నే ఇష్టపడతారు. ఇమం, ఈ లోకంలో ఉండేటువంటి కీర్తిని కానీ లేదా ఈ లోకంలో ఉండేటువంటి ఏ ప్రయోజనాన్ని కానీ వాళ్ళు లెక్క చేయరు. దానికంటే నన్నే ఎక్కువ ఇష్టపడతారు. పరంలోకం, స్వర్గలోకమనో మరొకటనో ఉందనుకున్నా సరే వాటికంటే కూడా నన్నే ఎక్కువ ఇష్టపడతారు. నన్నే ఎక్కువ ఇష్టపడతారు అనటానికి చిహ్నం ఏంటంటే, వీళ్ళు దార ఆగార పుత్ర ఆప్తాన్ ప్రాణాన్ విత్తం ఇమం పరం వీటన్నిటినీ హిత్వా వదిలేసి కూడా నన్నే పట్టు కూర్చుంటారు. వీటిని వదలటానికి వెనకాడరు, వదిలేస్తారు అన్నిటినీ. హిత్వా వీటన్నిటినీ వదిలేసి మాం శరణం యాతాః, నన్ను శరణు వేడుతూ ఉంటారు. నన్ను శరణు వేడేవాళ్ళు వీళ్ళొక్కళ్ళే. నన్ను మాత్రమే శరణు వేడేవాళ్ళు వీళ్ళొక్కళ్ళే. మిగతా జీవులందరూ ఈ వీటిల్లో ఏదో ఒకదాన్ని శరణు వేడతారు. కొంతమంది భార్యను శరణు వేడతారు, కొంతమంది ఇంటిని శరణు వేడతారు. శరణు వేడటం అనే పదం కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే భార్య ద్వారా సుఖం కావాలని అనుకుంటారు, ఇంటి ద్వారా ప్రయోజనం లభించాలని అనుకుంటారు, ఇల్లు కావాలని అనుకుంటారు, ఇల్లు వస్తే చాలనుకుంటారు, లేదా పిల్లలు కలిగితే సంతానం కలిగితే చాలనుకుంటారు, స్నేహితులు ఉంటే చాలనుకుంటారు, లేదా డబ్బు ఉంటే మిగతా ఏమీ అక్కర్లేదు అనుకుంటారు. ఇవేం కాదు, మన ప్రాణాలు ఉంటే చాలు, మనం బతికుంటే చాలు అని కొంతమంది అనుకుంటారు. లేదా ఈ లోకంలో మంచి కీర్తి ఉండాలయా, పేరు లేకుండా మనం ఈ లోకంలోంచి బయటపడకూడదు అని కొంతమంది అనుకుంటారు. ఈ లోకంలో ఎటు పోయినా పర్వాలేదు, మనకి పోయిన తర్వాత స్వర్గంలో మంచి డ్యాన్సులు అవి ఉండాలి, పార్టీస్ అవి సరిగ్గా ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. ఇలా రకరకాలుగా అనుకుంటూ ఆయా విషయాలను శరణు వేడేవాళ్లే ఉన్నారు. కానీ వాటన్నిటినీ విడిచిపెట్టి హిత్వా మాం శరణం యాతాః అనేవాళ్ళు వీళ్ళేనయ్యా. కాబట్టి వీళ్ళని కథం తాన్ త్యక్తుం ఉత్సాహే, వాళ్ళని వదిలిపెట్టాలి అని నేను ఎలా అనుకోగలను? వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళని కాపాడకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు? ఇది ఎలా కుదురుతుంది? అన్నిటినీ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించిన వాడిని నేను చేయి విడిచేస్తానా? నేను ఉదాసీనుణ్ణి, నేను నూనె రాసుకున్నాను, నేను నిన్ను పట్టుకోను, నువ్వు ఏమైతే అది అయిపో అని అంటానా నేను? అలా అనేవాడినా నేను? అలా అనగలనా? అలా అనగలిగిన వ్యవస్థ నా దగ్గర ఉందా? లేదు కదా. కాబట్టి విడిచిపెట్టే సమస్య లేదయ్యా. ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం హిత్వా మాం శరణం యాతాః కథం తాన్ త్యక్తుం ఉత్సాహే, నేను ఇలా వాళ్ళను వదిలిపెడతాను అని గట్టిగా అడిగాడు. ఏమంటున్నాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని అంటున్నాడు. అనన్యాహ, వేరే వస్తువు లేదు, వేరే శరణం లేదు, వేరే వస్తువు మీద కోరిక లేదు, లేదా వేరే వస్తువు కావాలని కానీ అది మనకి ఇష్టమని కానీ ఏమీ లేదు. చింతయంతో మాం, కేవలం నన్నే ఆలోచిస్తూ నేనే శరణం అనేటువంటి ఉద్దేశ్యంతో ఉంటూ నన్ను తప్ప మరొక వస్తువుని వ్యక్తిని పట్టించుకోకుండా ఉంటూ ఉంటారే. ఏ జనా పర్యుపాసతే, నన్నే ఆలోచిస్తూ నా దగ్గరికే చేరాలి, ఇంకా నా దగ్గరికి చేరాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు గనక నిత్యాభియుక్తానం, ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థలలోనూ నా మీదే గనక మనస్సు ఉంచుకున్నట్లయితే చివరికి వాళ్ళకి చీమ కుడుతోందా, దోమ కుడుతోందా, లేదా ఇంకోటి ఏమైనా అవుతోందా అని కూడా పట్టించుకోని పరిస్థితి వస్తే, ఏ ఆపద వస్తోందని కానీ, ఏ ప్రయోజనం రావాలని కానీ ఏ ఆలోచన లేకుండా ఉండి కేవలం నా మీదే ఆలోచనను ఉంచుకుంటే వాళ్ళ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్పాడు కదా. వాళ్ళ యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నాది, యోగక్షేమం వహామ్యహం అని గుండెలు కొట్టుకుని మరీ చెప్పాడు కదా. నేనున్నాను, వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడానికి నేనున్నాను అని అక్కడ చెప్పాడు కదా. దాన్నే చెప్తున్నాడు, వాళ్ళని ఎలా వదులుతాను నేను? వాళ్ళ యోగక్షేమాలు చూడకుండా నేను ఎలా వదులుతాను? వాళ్ళన్నీ వదులుకుని నన్ను పట్టుకుంటే వాళ్ళని నేను చేయి వదిలిపెట్టేస్తానా? నేను ఉదాసీనుణ్ణి అని వదిలేస్తానా నేను అని స్పష్టంగా అడుగుతున్నాడు. ఏ దారాగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తమిమం పరం హిత్వా మాం శరణం యాతాః కథం తాన్ త్యక్తుముత్సాహే అని. ఇలా కాదు కొంచెం ఆలోచించు అంటే ఆలోచించటం ఏం లేదు. మయి నిర్బద్ధ హృదయాః సాధవః సమదర్శనాః వశీకుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియః సత్పతిం యథా అని చెప్పాడు. నేను ఉదాసీనుణ్ణే కాదనట్లేదు, కానీ మయి నిర్బద్ధ హృదయాః,
నాతోనే వాళ్ళ హృదయాలన్నింటినీ కట్టేసుకున్నారు కదా భక్తులు. నాతోనే వాళ్ళ హృదయాలని గనక కట్టేసుకున్నట్లయితే మయి నిర్బద్ధ హృదయ సాధవ, ఏ ప్రాణికి అపకారం చేయకుండా ఉంటే, ఏ ప్రాణితోనూ విరోధం లేదు. యస్మాన్ నోద్విజతే లోక లోకాన్ నోద్విజతే చ యః అన్నట్లున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టరు అనే పరిస్థితిలో ఉన్నారు. సమదర్శనాహ, అన్నిట్లోనూ సమమైనటువంటి దృష్టి కలిగి ఉన్నారు. ఏ వస్తువు ఎక్కువ తక్కువ అనే భావనే లేదు. ఏ వస్తువు మీద ద్వేషం లేదు, ఏ వస్తువు మీద ప్రేమ లేదు అనే భావంతో ఉన్నారు. ఇలా ఎవరైనా ఉన్నట్లయితే, నా మీదే భక్తితో కూడా వాళ్ళు ఉన్నట్లయితే, తే వశీకుర్వంతి మాం భక్త్యా, తమ భక్తితో వాళ్ళు నన్ను వశీకరించుకుంటున్నారు కదా, వశీకరణం చేసేసుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం చెప్తే అది నేను వింటాను కదా, వాళ్ళు ఏం చెప్తే అది వినటమే నా పనిగా ఉంటుంది కదా. నేను ఉదాసీనుణ్ణి కావచ్చు, లేదా నేను సర్వజ్ఞుణ్ణి కావచ్చు, తెలివైన వాడిని కావచ్చు, నా భక్తులకి నేను వశంలో ఉంటాను అంటే తప్పేముంటుంది. భర్త ఉన్నాడు, సత్పతి, మంచివాడు, మంచి అభిప్రాయంతోనే ఉంటాడు. కానీ అతను తెలివైన ఆ వ్యక్తికి ఓ మంచి భార్య ఉంది. ఎప్పుడూ భర్త గురించే ఆలోచిస్తుంది, ఎప్పుడూ ఆయనకి సేవలు చేసుకోవాలనే చూస్తుంది, ఎప్పుడూ ఆయనకి మంచి జరగాలనే చూస్తుంది, ఎప్పుడూ ఆయనకి ఏదో అందించాలి అని తాపత్రయపడుతుంది. మనసులో ఎప్పుడూ అతన్ని గురించే ఆలోచిస్తుంటుంది. అలాంటి భార్య ఉంటే ఆ భార్య ఏం చెప్తే చెప్పింది విని నడుచుకోడా, ఏం చెప్తే అది చేయటం అని పెట్టుకోడా? అలా పెట్టుకోవడం ఏమైనా అతనికి తప్పు అవుతుందా? సత్స్త్రియ సత్పతిం యథా, మంచి స్త్రీలు తమ భర్తల్ని ఎలాగైతే వశీకరించుకుంటారో, తమ మంచి ప్రవర్తనతో, గయ్యాళితనంతో కాదు, మంచి ప్రవర్తనతో ఎలాగైతే తమ అదుపాజ్ఞంలో ఉంచుకుంటారో, అలా నేను భక్తుల యొక్క అదుపాజ్ఞంలో ఉంటే తప్పైపోతుందా? అదేమైనా లోక విరుద్ధంగా జరుగుతుందా? అదేమైనా జరగకూడని పనా? కాబట్టి వేరే రకంగా చేసే మాట లేదు అని చెప్పేశాడు. మయి నిర్బద్ధ హృదయా సాధవ సమదర్శనా వశీకుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియ సత్పతిం యథా అని. దీన్నే ఇంకొక తీరులో సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అని గీతలో చెప్పాడు. నాకే మనస్సు బుద్ధి ఇలాంటివన్నిటినీ సమర్పించేసేసి నిర్బద్ధ హృదయా అనే స్థితిలో ఉండి, సంతుష్ట సతతం, ఏ వస్తువు మీద ప్రత్యేకించి కోరిక లేకుండా, ఏ వస్తువు నుంచి లాభం కావాలి లేదా ఆ వస్తువుని ద్వేషించాలి అనే భావన లేకుండా, సాధవ సమదర్శనాగా ఉంటూ, యథాత్మ దృఢనిశ్చయ, మన నిశ్చయంలో మాత్రం వెనకడుగు వేయటమే లేదు, ఇంకా కూడా లోపలికి పరమాత్మ దగ్గరికి చేరిపోతూనే ఉండాలి అనే ప్రయత్నంలో ఉండేవాడు భక్త. అలాంటి భక్తుడు నాకు ప్రియుడు అని ఇంతకుముందే చెప్పాడు కదా. ఆ చెప్పిన మాటనే ఇక్కడ కూడా చెప్తున్నాడు. నేను వాళ్ళ వశంలోకి వెళ్ళిపోతాను, అందులో తప్పేమీ లేదు అని చక్కగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. మయి నిర్బద్ధ హృదయా సాధవ సమదర్శనా వశీకుర్వంతి మాం భక్త్యా సత్స్త్రియ సత్పతిం యథా అని. అసలు ఇలా కాదయ్యా, మత్సేవయా ప్రతీతంచ సాలోక్యాది చతుష్టయం నేచ్ఛంతి సేవయా పూర్ణా కుతోన్యత్ కాలవిద్రుతం అని కూడా అంటున్నాడు. మత్సేవయా ప్రతీతం, నన్ను ఇలా సేవించుకోగా నా మీదే మనసు ఉంచుకుని, నన్నే ఆలోచించుకుని ఇలా నా సేవ చేయగా ప్రతీతం, వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో సిద్ధులు అందుతూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ఏవేవో లోకాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఆ ప్రాప్తించే లోకాలలో పైకి వెళ్ళగా సాలోక్యాది చతుష్టయం, నా లోకము, నాతో కలిసి ఉండటము, నాలాగా ఉండటము, ఇలాంటివి ఏవేవో సిద్ధులు వస్తాయి. వాటిని వాళ్ళు లెక్క చేయరు. సాలోక్యాది చతుష్టయం, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యం అనే 4 రకాలుగా ఉండేటువంటి ఫలితాలను వాళ్ళు లెక్క చేయరు. నేచ్ఛంతి, వాటిని కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు సేవయా పూర్ణాః, నాకు సేవ చేసుకోవటంతోనే సంపూర్ణులము మేము అని భావిస్తారు. మేము కొత్తగా అందుకోవలసిన ఫలితం లేదు, కొత్తగా మాకేదో రావాల్సింది లేదు, మేము పరిపూర్ణంగా ఉన్నాము. ఈ భగవంతుడి సేవతోనే, పరమాత్మను చేరుకునేటువంటి ఈ ప్రయత్నంతోనే మేము మా పరిపూర్ణతను సాధించాము అని సంతోషిస్తారు. అలాంటి వాళ్ళు
కుతోన్యత్ కాల విధృతం, కాలంతో పాటు కరిగిపోయేటువంటి మిగతా వాటిని కోరుకోరు అని వేరే చెప్పనక్కర్లేదు కదా. చివరికి నాతో పాటు ఉండటం, నాలాగా ఉండటం లాంటి ఫలితాలను కూడా వాళ్ళు లెక్క చేయకపోతే మిగతా చిన్న చిన్న కాలానికి కరిగిపోయేటువంటి ఫలితాలను వాళ్ళు కోరు అనే విషయం వేరే చెప్పనక్కర్లేదు కదా. అలా తాత్కాలికమైన ఫలితాలను కోరుకోక, శాశ్వతమైన ఫలితాలను కోరుకోక, కేవలం నన్ను, నా సేవను మాత్రమే కోరుకుంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాదా మరొకరిదా? దీనివల్ల నాకు ఉదాసీన స్వభావం అనేది పోయినట్టు అవుతుందా అని అంటున్నాడు పరమాత్మ. మత్సేవయా ప్రతీతంచ సాలోక్యాది చతుష్టయం నేచ్ఛంతి సేవయా పూర్ణా కుతోన్యత్ కాల విధృతం అని. దీన్నే భగవద్గీతలో కూడా చెప్పాడు. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ అని. అనపేక్ష దేన్ని కోరుకోనివాడు, శుచిగా ఉండేవాడు, దక్ష సమర్థత ఉన్నవాడు, ఉదాసీన ప్రతి వస్తువు మీద ఔదాసీన్యమే ఉన్నవాడు, గతవ్యథ ఏ రకమైన బాధరబందీలు లేనివాడు, సర్వారంభ పరిత్యాగి దేనికోసమో ఏదో ఒకటి చేయాలి అనే తపన లేనివాడు. దేనికోసమో అంటే అది తాత్కాలికమైన ఫలితం కావచ్చు, ఈ సాయుజ్యాదులు కొంచెం తాత్కాలికం కంటే కొంచెం పనికొచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, వేటి కోసము ప్రయత్నం చేయనివాడు, సర్వారంభ పరిత్యాగి, ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు, కేవలం పరమాత్మ సేవలో నిమగ్నమై ఉంటే చాలు, పరమాత్మ మీదే మనస్సును నిలబెడితే చాలు అని అనుకునేవాడు ఉంటే వాడు నా భక్తుడు అవుతాడు. అలాంటి భక్తుడు నాకు ప్రియుడే అని చెప్పాడు కదా. దాన్నే ఇక్కడ కూడా చెప్తున్నాడు. మత్సేవయా ప్రతీతంచ సాలోక్యాది చతుష్టయం నేచ్ఛంతి సేవయా పూర్ణా కుతోన్యత్ కాల విధృతం అని. దాన్నే ఇంకొక తీరులో కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఏం ఆలోచిస్తే నేను అది ఆలోచించాలి, వాళ్ళకి ఏది మంచిదైతే అది నాకు మంచిది అని నేను అనుకుని చేయాలి. ఎందుకంటే సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే నజానంతి నాహంతేభ్యో మనాగపి అని. సాధవ ఇలాంటి వాళ్ళు, భక్తులు సాధువులు, పరాపకారం చేయని వాళ్ళు, హృదయం మహ్యం నాకు అత్యంతం ప్రియులు. ఎంత ప్రియులు అంటే ఎవరికి వాళ్ళ హృదయం, వాళ్ళ మనస్సు ప్రియం కదా, అలాగే నాకు వీళ్ళు ప్రియులు. సాధవో హృదయం మహ్యం సాధూనాంతు అహం హృదయం. సాధువులకైతే నేనే కదా అందరికంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన వాడిని, ఎక్కువ ప్రియమైన వాడిని, కాబట్టి నేనే వాళ్ళకి హృదయాన్ని. సాధువులేమో నాకు హృదయం, నాకు ప్రియులు, సాధువులకేమో నేను ప్రియుణ్ణి, నేనే హృదయాన్ని. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే నజానంతి. నాకంటే వేరే వస్తువుని వాళ్ళు కనీసం మనసులో ఆలోచించుకోరు, చూసుకోరు. మదన్యత్తే నజానంతి, నేను కూడా అలాగే ఉంటాను. నాహంతేభ్యో మనాగపి, వాళ్ళకంటే నేను మరొక వస్తువుని చూడను. ఒకవేళ నేను చూడటం అంటూ తటస్థిస్తే ఇలాంటి వాళ్ళనే చూస్తాను, ఇలాంటి వాళ్ళనే చూసుకుంటాను. నాహంతేభ్యో మనాగపి, నాకు వాళ్ళ తప్ప మరొక లోకం తెలియదు. నాకు ఈ లోకంలో ఉండేటువంటి మిగతా రాజకీయాలు, పాడు రాజకీయాలు ఏమి నాకేం తెలియవు. నాకు తెలిసిందంతా నా భక్తులు ఒక్కరే. నా భక్తుల్ని కాపాడుకోవటం ఎలా అనే పని మీదే నేను ఉంటాను అని చెప్పేస్తున్నాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే నజానంతి నాహంతేభ్యో మనాగపి అనే ఈ శ్లోకంలో. భగవద్గీతలో కూడా మొత్తం 4 రకాల భక్తులు ఉంటారు అని చెప్పి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పి, తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని చెప్పాడు కదా. దాన్నే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం అహం తస్య ప్రియ సహ మమ ప్రియ. నేను భక్తులకు ప్రియుడిని, భక్తులకి నేను ప్రియుడిని, నాకు భక్తులు ప్రియులు. దానికి కారణం ఏంటి అంటే వాడి జ్ఞానంలో నేను తప్ప మరొకటి లేదు, నా జ్ఞానంలో వాడు తప్ప మరొకడు ఉండడు. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి.
ఈ జ్ఞానుల్లో ఉండేటువంటి లక్షణం ఏంటి అంటే ఏకభక్తి, పరమాత్మ మీద మాత్రమే భక్తి, పరమాత్మ మీద మాత్రమే ఆలోచన, లేదా పరమాత్మను మాత్రమే శరణు వేడటం అనేటువంటి లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఉంటే మాత్రం నాకు వాళ్ళు ప్రియులు అయిపోతారు, అందులో ఏమీ డౌట్ లేదు. ఎందుకు ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం, అలాంటి జ్ఞానం ఉన్నవాడికి అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రియుడిని నేను, నాకు అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ప్రియుడు అతను. అహం సచ మమ ప్రియ. దాన్నే సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తే నజానంతి నాహం తేభ్యో మనాగపి అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ 5 శ్లోకాల్లోనూ అడు తిప్పినా ఇడు తిప్పినా, ఏం చేసినా, ఏం ప్రశ్న వేసినా, ఏం సమాధానం చెప్పినా ఒక్కటే చెప్పాడు, నా భక్తులంటే నాకు ప్రాణము, నా భక్తులకి కావలసింది ఏదో చూసుకోవాల్సింది నా బాధ్యత, నా భక్తుడి మీద ఏదో చిన్న నిప్పురవ్వ పడింది అంటే పోన్లే పర్వాలేదులే ఊదుకుంటాళ్లే అని నేను ఊరుకోలేను, అలా అతను ఊదుకోడు, అలా ఊదుకుంటాళ్లే అని నేను అనుకోను, నేను ముందే వెళ్ళి రక్షణ ఏర్పాట్లు చేసుకుంటాను. ఇలాంటిది ఏదో జరగబోతుంది అని ముందే ఊహించినట్లుగానే నేను ఆ సుదర్శన చక్రం భక్తుడికి ఇచ్చాను. ఆ సుదర్శన చక్రం చేయాల్సిన పని చేసేసింది. కాబట్టి ఇందులో మార్పు అనేది కష్టం, అందులో నేను నిన్ను రక్షించటం అనేది దాదాపుగా కష్టం అని చెప్పేశాడు. మరి కష్టం అని అనుకునే మాట అయితే ఏంటి, పరమాత్మ దగ్గరికి వెళ్ళినా సరే ఈ కష్టం నుంచి నివృత్తి లభించదు అనే మాట అయితే, దూర్వాస మహామునిని రక్షించటం అనేది పరమాత్మకు కష్టం అని అనుకునే మాట అయితే, పరమాత్మ దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఏంటి, పరమాత్మను చేరుకుంటే ప్రయోజనం ఏంటి, పరమాత్మను చేరాలనుకుంటే ప్రయోజనం ఏంటి, ఆయన భక్తితో ఉపయోగం ఏంటి అని రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. వాటన్నిటినీ రానివ్వకుండా ఉండటానికి ఒక మాట చెప్పాడు. దాంతోపాటు తన యొక్క సమదర్శనాన్ని స్థాపించుకోవటానికి కూడా ఒక మాట చెప్పాడు. తనకి ఎవరు ద్వేష్యులు లేరు, ప్రియులు లేరు అని చెప్పాడు కదా. మిగతా వాళ్ళలో ఎవరిని ద్వేష్యులుగాను ప్రియులుగాను చూడడు కదా. కాబట్టి దుర్వాస మహామునిని ఆయన ద్వేష్యుడిగా ఉంచుకోడు. నా భక్తుడికి అపకారం చేసావు కాబట్టి నీ తాట తీస్తా అని అన్నాడు. ఆయన్ని కూడా సమంగానే చూస్తాడు. ఆయన కష్టాన్ని పోగొట్టేటువంటి దారి ఏముంది అని కూడా ఆలోచించుకుంటాడు. తన కాళ్ళ మీద పడ్డవాడికి ఏదో ఒక ప్రయోజనం, ఉపశమనం లభించాలి అనే అనుకుంటాడు. అలా అనుకుంటూ ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణుష్వ తత్ అహం అయం హ్యాత్మాభిచారస్తే యతస్తం యాతు వై భవాన్ సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం అని చెప్పాడు. నువ్వు కష్టంతో నా దగ్గరకు వచ్చావు, నా కాళ్ళ మీద పడ్డావు, అబ్బో 5 సంబోధనలు పెట్టావు, 6వ సంబోధన ఏమో ఇంకో శ్లోకంలో పెట్టావు, చాలా బాగుంది, నీకేదో ఉపాయం నేను చెప్తాను. అయితే ఇప్పటికిప్పుడు ఊదేసేమంటే ఊదేలేను. ఉపాయం కథయిష్యామి, ఉపాయం నేను నీకు చెప్తాను. తవ, నువ్వు నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నీకు చెప్తాను. విప్ర, నువ్వు విద్యావంతుడివి కాబట్టి, తెలివైన వాడివి కాబట్టి నీకు చెప్తాను. శృణుష్వ తత్, వినది జాగ్రత్తగా విను. తెలివైనవాడు కాస్త కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని దాటాలి అనేనా కనీసం జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే చెప్పింది వినాలి కదా. నువ్వు నేను చెప్పింది విను. శృణుష్వ తత్, ఏం వినాలి అంటే అయం హి ఆత్మాభిచారస్తే, నీ అంతటా నువ్వే నీ నెత్తి మీద దీన్ని కొని తెచ్చిపెట్టుకున్నావు. అభిచార, ఆత్మాభిచార, నీకు నీవే అపకారం చేసుకున్నావు, నీకు ఎవ్వరూ అపకారం చేయలేదు. నీ వెంట సుదర్శన చక్రం పడుతోంది అని ఆ సుదర్శన చక్రం నా వేలికి అంటింది కదా అని ఈ దోషం నా వేలికి ఏమంటదు. ఈ సుదర్శన చక్రాన్ని నేను అంబరీషుడికి ఇచ్చాను, అంబరీషుడి దగ్గర ఉండగా నీ మీదకి దాడి చేసింది కాబట్టి అంబరీషుడిది తప్పు అనేది కూడా ఏమీ లేదు. అంబరీషుడిది తప్పు లేదు, నాది తప్పు లేదు, తప్పంతా నీదే. అయం హి ఆత్మాభిచారస్తే, నీవు నీ మీద చేసుకున్నటువంటి అభిచారం ఇది, నీ మీద లేదా నీకు నువ్వే చేసుకున్నటువంటి హాని ఇది. అయం హి ఆత్మాభిచారస్తే. దానికి ఒక నిమిత్త మాత్రంగా అంబరీషుడు ఉన్నాడు. నీ మీద నువ్వే కృత్యని ప్రయోగించుకోలేదు, సుదర్శన చక్రాన్ని నీకు దమ్ముంటే నా మీదకి రాని పిలవలేదు. దానికి ఒక నిమిత్తం ఉంది, ఆ నిమిత్తం అంబరీషుడు. యతః, ఏ నిమిత్తంతోనైతే నీ మీద నువ్వే ఇలాంటి అపకారం చేసుకునే పరిస్థితి ఏర్పడిందో ఆ నిమిత్తాన్ని వెళ్ళి శరణు వేడు. అంబరీష మహారాజు గారిని శరణు వేడు. తం యాతు వై భవాన్.
ముందే చెప్పాను కదా, తెలివైన వాడివి, కష్టంలో ఉన్నవాడివి, జాగ్రత్తగా వినాలి, విని ఆలోచించుకోవాలి, ఆలోచించుకుని పని చేయాలి. అంతే తప్ప ఇప్పుడు నేను వెళ్ళి ఆ అంబరీష మహారాజు గారి కాళ్ళ మీద పడ్డం ఏంటి, నాకు అవమానం అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అంబరీష మహారాజు గారు సాధువు, ఆయన మంచివాడు, పరాపకారం చేయాలి అనే ఉద్దేశ్యంతో లేడు. ఆయనేమీ సుదర్శన చక్రాన్ని నీ మీదకి పంపిణీ చేయలేదు. సుదర్శన చక్రం తనంతటి తానే వచ్చింది, నీ మీదకి వచ్చింది. ఆయనకి రక్షణగా ఉండే సుదర్శన చక్రం ఆయన అభిప్రాయంతో నిమిత్తం లేకుండా నీ మీదకి దాడి చేసింది. ఆయన సాధువు, పరాపకారం చేసినవాడు కాడు. నువ్వైనా ఆయన మీదకి కృత్యాప్రయోగం చేశావు, కానీ ఆయన నీ మీదకి సుదర్శన చక్ర ప్రయోగం చేయలేదు. నువ్వు ఆయన మీదకి కృత్యాప్రయోగం చేశావు. ప్రహితం తేజ, నువ్వు ఆయన మీదకి కాలానలోపమం అని అలాంటి మహా అగ్ని శిఖల్లాగా ఉండేటువంటి కృత్యాన్ని పంపించావు. ఆ పంపించినటువంటి ఆ తేజ ప్రహర్తు, పంపించిన నీకే అశివం కురుతే, అమంగళాన్ని తీసుకొచ్చి పెట్టింది, అమంగళం చేస్తోంది. నీకే సుదర్శన చక్రం దాడి చేయటం, దాని ద్వారా ఆ వేడిని తట్టుకోలేకపోవటం అనే పరిస్థితిని కొని తెచ్చిపెట్టింది. ఏం తెచ్చిపెట్టింది? నువ్వు పంపించిన కృత్యే. నిన్ను పాడు చేసింది ఎవరు? నీవు పంపించిన కృత్యే. నువ్వు సాధువుల మీద ఆ కృత్యాప్రయోగం చేశావు కాబట్టి ఆ కృత్యాప్రయోగాన్ని పూర్తిగా అణిచేసేటువంటి మరొక శక్తి వచ్చింది. ఆ శక్తి వచ్చి నీ మీదకి దాడి చేసింది. వీటన్నిటికీ మూలం నీ తప్పే, కానీ నిమిత్తం ఆ అంబరీష మహారాజు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి శరణు వేడు. శరణు పెడితే నీకు ఈ బాధ పోతుంది. ఇంతవరకు నేను ఉపాయం చెప్పగలను. ఉపాయం కథయిష్యామి తవ విప్ర శృణుష్వ తత్ అయం హ్యాత్మాభిచారస్తే యతస్థం యాతు వై భవాన్ సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం అని 3 అర్థాలు ఉన్నటువంటి ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. పనిలో పని ఇంకో మాట అన్నాడు. తపో విద్యాచ విప్రాణం నిశ్రేయసకరే ఉభే తే ఏవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథా అని. మామూలుగా ఒక అంబరీష మహారాజు గారి మీద కాలానలోపమాం కృత్యాం అంటే ఏదో ప్రళయాగ్ని లాంటి కృత్యని ప్రయోగం చేయగలిగావు కదా, నీ దగ్గర ఎంత తపస్సు ఉంది, ఎన్ని ఉపాసనలు చేస్తే ఈ శక్తి నీకు వచ్చింది. తపః విద్య ఈ 2 నీ దగ్గర ఉన్నాయి కదా. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. తపో విద్యాచ విప్రాణం, విద్యావేత్తలు వైదికులు అయినటువంటి బ్రాహ్మణులకు ఉండేటువంటి తపస్సు విద్య అనే ఈ 2 బలాలు నిశ్రేయసకరే ఉభే, నిశ్రేయసం మోక్షాన్ని కూడా తెచ్చిపెట్టగలవు. మోక్షంతో సహా ప్రయోజనాలన్నిటినీ సాధించి పెట్టగలవు. నిశ్రేయసకరే ఉభే, మోక్షాన్నే తెచ్చిపెట్టగలవు అంటే మిగతా వాటిని తెచ్చిపెట్టగలవు అనటంలో సందేహమే లేదు. తపో విద్యాచ విప్రాణం నిశ్రేయసకరే ఉభే తే ఏవ, ఆ తపో విద్యలే దుర్వినీతస్య, తపో విద్యల పట్ల మంచివాళ్ల పట్ల వినయం లేనివాడైతే, వాళ్ళ మీద కూడా అహంకారం చూపించేవాడైతే, అలాంటి వాడికి ఉండేటువంటి ఈ తపో విద్యలు 2 కల్పేతే కర్తురన్యథ, ఆ విద్యలు ఉన్నవాడికి కూడా అపకారం చేయటానికే పనికొస్తాయి. ఆ విద్యలు ఉన్నవాడికి కూడా అనుగ్రహం అనే దాన్ని చూపించకుండా విపరీత ఫలితాన్ని ఇవ్వటానికే అవి పనికొస్తాయి. కల్పేతే కర్తురన్యథ, ఎవరో ఏదో చేయాల్సిన పని లేదు, ఎవరో ఏదో పాడు చేయాల్సిన పని లేదు. అతని తపో విద్యలే అతన్ని పాడు చేసేస్తాయి. ఎలా పాడు చేస్తాయి అంటే సరిగ్గా ప్రయోగించకపోవటం వలన. సరిగ్గా ప్రయోగించకపోవటం అంటే ఏంటి? దుర్వినీతస్య, వినయం లేదు, ఎదుటివారి మీద జాలి లేదు, లేదా దయ లేదు. ఒకవేళ తప్పు అనుకుంటే పోన్లే క్షమించేద్దాం అనుకునేటువంటి భావన లేదు. పోన్లే ఏదో ఆకలికి ఆగలేక 2 మెతుకులు తిన్నాడు అంటే తప్పేముంది అని అనుకోవటం లేదు. పోన్లే తాగింది మంచినీళ్ళే కదా, ఏమైపోయింది ఇంతలో అని అనుకోవటం లేదు. ఏదో వినయం లేనటువంటి స్వభావం, జాలి లేనటువంటి స్వభావం. దీంతో గనక తపో విద్యా ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది. అనుగ్రహం అనేది వాటి వల్ల రాదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పాడు. తపో విద్యాచ విప్రాణం నిశ్రేయసకరే ఉభే త ఏవ దుర్వినీతస్య యో కల్పేతే కర్తురన్యథ అని. ఏంటంటే తపస్సు విద్య
చాలా రేరుగా అందుతాయి. తపస్సు తొందరగా అందదు, విద్య అనేది, ఉపాసన అనేది కూడా తొందరగా అందదు. వాటిని గనక సరిగ్గా యోగ్యతతో సహా వాడుకుంటే 100 రెట్లు ప్రయోజనాలను ఇస్తాయి. ఎంతవరకు? నిశ్రేయసం వరకు ఉండేటువంటి ప్రయోజనాలన్నింటినీ ఇస్తాయి. కానీ అయోగ్యత అనేది కనుక దానికి జోడించుకుంటే 100 రెట్లు తగ్గించి హీనమైనటువంటి ప్రయోజనాలను ఇస్తాయి. అవటానికి తపో విద్యలు అవే. సాధించే విధానం ఒకటే, కానీ సాధించేవాడిలో ఉండేటువంటి యోగ్యత అయోగ్యత, సాధించేవాడిలో ఉండవలసినటువంటి వినయం ఉండవలసినంత స్థాయిలో ఉండటం లేకపోవటం, మంచితనం ఉండటం లేకపోవటం, వీటి మీద వాటి యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి తపో విద్యలను సాధించేవాళ్ళు ప్రతి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని పనిలో పని పరమాత్మ చెప్పాడు. తపో విద్యాచ విప్రాణం నిశ్రేయసకరే ఉభే తఏవ దుర్వినీతస్య కల్పేతే కర్తురన్యథా అనే ఈ శ్లోకంలో చెప్పి, బ్రహ్మంస్తద్గచ్చ భద్రంతే నాభాగతనయన్ నృపం క్షమాపయ మహాభాగం తతశాంతిర్భవిష్యతి అని అన్నాడు. బ్రహ్మన్, ఓ బ్రాహ్మణుడా, ఓ దుర్వాస మహాముని, తద్గచ్చ అందువల్ల వెళ్ళు, భద్రంతే, భద్రంతే నీకు మంచే జరుగుతుంది, నా కాళ్ళ మీద పడ్డవాడికి మంచి కాక ఇంకోటేం జరుగుతుంది. కాకపోతే గచ్చ, ఇక్కడి నుంచి వెళ్ళి నాభాగ తనయం నృపం క్షమాపయ. నాభాగుడి యొక్క కొడుకు అంబరీషుడు ఉన్నాడు కదా, మహాభాగుడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన్ని వెళ్ళి క్షమాపయ, ఆయన క్షమాపణను వేడుకొని ఆయన్ని శాంతింపజేసుకో, ఆయనకి సారీ చెప్పుకో. ఆయన మహాభాగ, చాలా గొప్పవాడు, నీకంటే చాలా గొప్పవాడు. ఎలా అంటే, నువ్వు ఆయన మీద కృత్యాప్రయోగం చేస్తే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఉన్నవాడు ఉన్నట్టుగా దాన్ని తేరిపారు చూశాడంతే. దాని మీద ద్వేషభావం లేదు. ఇది నా మీదకి వస్తే నన్ను ఎలా నేను రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశం లేదు. ఆ సమయంలో కూడా అతని మనసులో నేనే ఉన్నాను. ఆ సమయంలో కూడా నీ మీద అతనికి సమభావనే ఉంది, కోపంగా నీ ఏమీ లేదు. అలాంటి మహానుభావుడు నువ్వు ఆయనతో సరిగ్గా తూగవు. ఎలా తూగవు అంటే, నీ మీద సుదర్శన ప్రయోగం చేయంగానే నువ్వు ముల్లోకాలు చుట్టొచ్చావు. ఒక్కొక్కళ్ళని అడిగి మేరు పర్వతపు గుహల్లో దాక్కుందామా అని ఒకసారి చూసి, లోకాలకి వెళ్ళి, బ్రహ్మలోకానికి, కైలాసానికి వెళ్ళి ఎక్కడా పని జరగకపోతే నా కాళ్ళ దగ్గరకు వచ్చావు. నువ్వేమో దానికోసం ప్రపంచమంతా తిరిగావు. ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కేయలేదు. ఆయన మీద అపకారం జరగబోయింది, నీకు అపకారం జరగబోయింది. ఆయన మీద అపకారం జరగబోయినప్పుడు ఆయన ఒక్క అడుగు వెనక్కేయలేదు. నీ మీద అపకారం జరగబోతుంటే నువ్వు ముల్లోకాలు తిరిగావు. నీకు ఆయనకి అంత తేడా ఉంది. ఆయన మహాభాగ, చాలా గొప్పవాడు. ఆయన మనసులో నీ మీద కోపం అనేది లేదు. నువ్వు వెళ్ళి బాబు తప్పైపోయింది అంటే ఆయన క్షమించేసేస్తాడు. కాబట్టి క్షమాపయ మహాభాగం తతః శాంతిర్భవిష్యతి. ఆ తర్వాత నీకున్నటువంటి వేడి అనేది ఉపశమిస్తుంది. తతః శాంతిర్భవిష్యతి అని అన్నాడు. బ్రహ్మన్ తద్గచ్చ భద్రంతే నాభాగతనయం నృపం క్షమాపయ మహాభాగం తతః శాంతిర్భవిష్యతి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో పరమాత్మ మాట్లాడదలుచుకున్నటువంటి మాటలన్నీ చెప్పాడు. మాటలన్నీ చెప్పి ఊరుకున్నాడు. దాంతో 71 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 4వ అధ్యాయం అంబరీషోపాఖ్యానంలో మొదటి అధ్యాయం, తర్వాత ఒకటే అధ్యాయం ఉంది, ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో అంబరీషుడు ఆయన సాధన విధానము, ఆయన యజ్ఞాలు చేసిన తీరు, ఆ యజ్ఞాలు చేసిన తర్వాత ఆయన ఏకాదశి వ్రతం చేయాలని అనుకోవటం, ఆ విధి విధానాలు, ఏకాదశి వ్రతం చేసి పూర్తి అయిన తర్వాత ద్వాదశి రోజున పారణ కూర్చుంటే దుర్వాస మహర్షి గారు రావటం, ఆయనేమో స్నానానికి వెళతానని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రావటం, ఆలస్యం చేయటం. ఈ లోపల ద్వాదశి ఘడియలు మించిపోతున్నాయి అని ఈయన మంచినీరు పుచ్చుకున్న వెంటనే ఆయన రావటం, వచ్చి నేను లేకుండా నువ్వు పారణలా చేస్తావు అని ఆయన మీదకి ఏదో కృత్యాప్రయోగం చేయబోతే ఆయనకు అప్పటికే రక్షణగా ఉన్న సుదర్శన చక్రం వచ్చి ఆ కృత్యాప్రయోగాన్ని అణగదొక్కేసి దుర్వాస మహర్షి వెంట పడటం, ఆ దుర్వాస మహర్షి దాన్ని తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేక చివరికి వైకుంఠానికి చేరి పరమాత్మ కాళ్ళ మీద పడటం, పరమాత్మ ఆయనకి ఈ శ్లోకాలతో ఉపదేశం చేయటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. మిగతా అంశాలు పక్కన పెడితే పరమాత్మ మాట్లాడిన తీరు అద్భుతం, అందులో మనకేమీ డౌట్ లేదు. ఎలాంటి అద్భుతం అంటే
రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి, ఎక్కడ మాట్లాడినా సమంగా మాట్లాడటం అనే తీరులో అద్భుతం. భగవద్గీతలో మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా ఒకటే తీరులో మాట్లాడటం అనేది ఆయన అద్భుతాల్లో ఒక అద్భుతం. ఒకే రకంగా ఉంటే అద్భుతంగా ఏముంటుంది అని అడిగితే చెప్పలేం. కానీ ఎక్కడైనా సరే మాట తీరు మారకపోవటం అనేటువంటి అద్భుతం అనేది చూడొచ్చు. మాట తీరు మారకపోవటం అంటే సత్యం నుంచి ఒక్క అడుగు కూడా అవతలకి వేయకపోవటం అనే తీరు, అద్భుతమైన తీరు ఒకటి చూడొచ్చు. మరొకటి, నాకంటూ నాకేం లేదు, నాకున్నదంతా నా భక్తులే, నా భక్తులకున్నదే నాది, నా భక్తులకి కావలసినదే నాది అని చెప్పటం మరొక అద్భుతం. నా మీద ప్రేమ ఉంచుకున్న వాళ్ళు, లేదా నన్ను ఇష్టపడేవాళ్ళు, నేనే కావాలని అనుకునేవాళ్ళు, నేను తప్ప మరొకటి అక్కర్లేదు అనుకునేవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిందంతా చూడటం నా బాధ్యత అని అనటం అనేది మరొక అద్భుతం. అంతే కదా. అన్నీ విడిచిపెట్టి పరమాత్మనే పట్టుకోవాలి అనే మాట తరచుగా వింటూ ఉంటే అన్నీ విడిస్తే మన గతి ఏం గాను అని అనిపిస్తుంది కదా. నేల విడిచి సాము చేస్తున్నామా అనే భయం ఎవరికైనా కలుగుతుంది కదా, సహజంగానే కలుగుతుంది. ఇంత సౌకర్యంగా అమరిన ఈ సంసారాన్ని వదిలిపెట్టుకుని, ఈ సంసారంలో చిన్న చిన్న ముళ్ళున్నాయనే పేరు పెట్టుకుని వీటన్నిటినీ వదిలిపెట్టి పరమాత్మను పట్టుకోమంటే అదేం పద్ధతి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది కదా. ఆ వస్తున్న ప్రశ్నకి సమాధానం గట్టిగా ఇలాంటి సందర్భంలో చెప్పటం అనేది పరమాత్మ మాటల్లో మరొక అద్భుతం. అంబరీష మహారాజే కాదు, మరొకరు కాదు, ఎవరైనా సరే నా మీదలా ఉంటే నేను వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉంటాను, వాళ్ళకు కావాల్సింది నేను చూసుకుంటాను, వాళ్ళ రక్షణ నేను బాధ్యతగా తీసుకుని చేస్తాను అని అనటం మరొక అద్భుతం. ఈ రెండు అద్భుతాలు మనకి కావాల్సినవే. ఈ రెండు అద్భుతాలు మనం ఎదురు చూస్తున్నవే. ఒకటి, పరమాత్మ ఎప్పుడు మాట తప్పుడు, మాట మార్చడు అంటే మనకి కావాల్సిందే. పరమాత్మ మన రక్షణ బాధ్యతలను స్వీకరిస్తాడు అంటే అబ్బో అంతకు మించి కావాల్సిందే ఉంది అనే పరిస్థితే ఉంది. కానీ ఈ రెండిటిని, అద్భుతాలని సాధించాలి అంటే మాత్రం మనం చేయవలసిన సాధన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. మనం చేయవలసినటువంటి సాధన ఇప్పుడున్న స్థాయికి కనీసం కోట్ల రెట్ల పైన ఉంది. కాబట్టి ఆ విషయం మీద ఆలోచించటం అనేది మాత్రం మనం చేయవలసినటువంటి పని. ఈ విషయంలో ఆలోచించుకోవాలి. మనకి ఎక్కడ రక్షణ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఫలితం ఉంది, మనకి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి అనేటువంటి ఆలోచనలు చేయవలసినటువంటి తరుణం ఇది. కాబట్టి అలాంటి ఆలోచనలు చేసేందుకు వీలుగా ఈ పరమాత్మ తాలూకు అద్భుతమైనటువంటి మాటల్ని మనం దృష్టిలో ఉంచుకుందాము. అలాగే పరమాత్మ చెప్తున్నటువంటి సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం అనే మాటని ప్రతి దశలోనూ మనం ఉంచుకుందాము. మంచి వాళ్ళని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది సహజంగానే. మెత్త వాళ్ళని కాదు, మెతక వాళ్ళని చూస్తే కాదు, మంచి వాళ్ళని చూస్తేనే మొత్తబుద్ధి అవుతుంది. అలాంటి స్వభావం ఎంతో కొంత అందరికీ ఉందనే చెప్పాలేమో. ఎందుకంటే మంచి వాళ్ళని చూస్తేనే కదా ఎవడో మనం మొటికాయ తినేవాడు దొరికాడు అని మనం కూడా సంతోషపడవలసింది అనే పరిస్థితే ఉంది. ఎలాగూ మనం మొట్టికాయ మొడితే మన తలకాయ పగలగొట్టేవాడి జోలికి మనమేం వెళతాము? కాస్త మొట్టికాయ మొడితే నోరు మూసి కూర్చునేవాడే కదా మనకు కావాలి అని అనిపిస్తుంది. కానీ సాధుషు ప్రహితం తేజ, వాళ్ళ పట్ల మనం చేసేటువంటి ఇలాంటి పనులు, ఇలాంటి అపకారాలు లేదా అపరాధాలు ఇవన్నీ మనకే చాలా పెద్ద అమంగళాన్ని కొని తెస్తాయి అనే మాట గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మంచి వాళ్ళ పట్ల, భక్తుల పట్ల, లేదా మంచి స్వభావం ఉన్నవాళ్ల పట్ల, ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భం చాలా గట్టిగా నొక్కి చెప్తోంది. ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పటికీ మంచి వాళ్ళకి, భక్తులకి, సాధువులకి ఏ అపకారము లేదా ఏ దురుద్దేశ్యంతో పని చేయకూడదు. మనం మన ఉద్దేశాల్ని, మన మనసులో ఉండేటువంటి శక్తుల్ని అన్నిటినీ పరమాత్మ వైపుకే మళ్ళించి పరమాత్మ మన రక్షణ బాధ్యతలను స్వీకరించే స్థాయికి మనం ఎదగాలి అని మనం ఈ సందర్భంగా కనీసం అనుకుందాం. అనుకుని దాన్ని ప్రాక్టికల్గా తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసుకుందాం. మన ఈ ప్రయత్నాలన్నింటినీ సఫలం చేయవలసిందిగా, మన రక్షణ బాధ్యతలను వహించవలసిందిగా ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి ఈ పరమాత్మ మాటల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ అహం భక్తపరాధీనః హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభిర్గ్రస్తహృదయః
भक्तैर्भक्तजनप्रियः नाहमात्मानमाशासे मद्भक्तैः साधुभिर्विना श्रियञ्चात्यन्तिकीं ब्रह्मन् येषां गतिरहं परा ये दारागारपुत्राप्तान् प्राणान् वित्तमिमं परं हित्वा मां शरणं याताः कथं तांस्त्यक्तुमुत्सहे मयि निर्बद्धहृदयाः साधवः समदर्शनाः वशीकुर्वन्ति मां भक्त्या सत्स्त्रियः सत्पतिं यथा मत्सेवया प्रतीतञ्च सालोक्यादिचतुष्टयं नेच्छन्ति सेवया पूर्णाः कुतोऽन्यत्कालविद्रुतं साधवो हृदयं मह्यं साधूनां हृदयं त्वहं मदन्यत्ते न जानन्ति नाहं तेभ्यो मनागपि उपायं कथयिष्यामि तव विप्रशृणुष्व तत् अयं ह्यात्माभिचारस्ते यतस्तं यातु वै भवान् साधुषु प्रहितं तेजः प्रहर्तुः कुरुते शिवं तपो विद्या च विप्राणां निःश्रेयसकरे उभे त एव दुर्विनीतस्य कल्पेते कर्तुरन्यथा ब्रह्मंस्तद्गच्छ भद्रन्ते नाभागतनयं नृपं क्षमापय महाभागं ततः शान्तिर्भविष्यति इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां नवमस्कन्धे चतुर्थाध्यायः। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।